దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు మనం మనసారా ప్రభువుని పాడి ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాం. దేవుని మాటలు వినబోతున్నాం. ఆయన మాట మనకు జీవాన్ని కలుగు చేస్తుంది. దేవుని మాట మనలను బ్రతికిస్తుంది. అట్టి శక్తి కలిగిన వాక్కు ఈరోజు దేవుడు మనకు వినిపించునుగాక. ఆమేన్. మనం గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్న మన వాగ్దాన సందేశాన్ని కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. దానిలో భాగంగానే ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన మాట, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యములో వ్రాయబడిన మాట ఒకసారి అందరూ చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడుగా ఉంటాను అని ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకునేటట్లుగా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం. ఇది యెహోషువతో ప్రభు చెప్పిన మాట అని గత కొన్ని వారాలుగా మనం దీని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు నేను మనమందరం అనుభవించడానికి అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దానిలో భాగంగా గత వారం కొన్ని విషయాలు మనం విన్నాం. ఈరోజు వినబోతున్న మరొక మాట చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14-15 వాక్యాలు చూద్దాం. ఇక్కడ యెహోషువ మోషే తరువాత నాయకుడయ్యాడు. మోషే చనిపోయిన తర్వాత ఈయన నాయకుడిగా దేవుడు నిలబెట్టిన తర్వాత యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ప్రభు దాన్ని దాటించారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో, ఎన్నో సమస్యల మధ్యలో యాత్ర కొనసాగి చివరికి వీరు వెళ్ళాలి అనుకున్న చోటికి వచ్చి చేరారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు ఈ సమయానికి యెహోషువకి 110 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంచుమించుగా 110 ఏండ్లు ఉన్నాడు. ఇక రేపో మాపో యెహోషువ కూడా చనిపోబోయే సమయం వచ్చింది. అప్పుడు నేను మీకు గతంలో చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను, మరి మీకు ఎంతమంది గుర్తుందో కానీ, మీరు ఆ దేశాన్ని వేగు చూసి వచ్చి అవిశ్వాసపు మాటలు చెప్పిన వారి మాటలు మీరు విన్నారు కనుక మీరందరూ అరణ్యములోనే తిరుగుతారు ఎంతో కాలం, సత్యదాకా ఇక్కడే తిరుగుతారు. కానీ మీ పిల్లలను తీసుకొని
నేను దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతాను అని యెహోషువ వాళ్ళందరితో చెప్పి ఆ తరువాత తరాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత తరంతో కనానులో అడుగు పెట్టేశాడు. అప్పుడు చివరి దినాలు వచ్చాయి. ఇంచుమించు మోషేతో పాటు ప్రయాణాన్ని ప్రారంభించాడు. మోషేతో పాటు ఐగుప్తు దేశములో ఉన్న పరిస్థితులన్నీ యెహోషువకు తెలుసు. ఐగుప్తులో బ్రతికిన ఆ సంవత్సరాలన్నీ 400 చిల్లర సంవత్సరాలు బ్రతికారు కదా. అప్పుడు యెహోషువ ఐగుప్తులోనే పుట్టి పెరిగాడు కనుక ఐగుప్తు ప్రాంత పరిస్థితులన్నీ అక్కడ ఎలా బ్రతికాడో తెలుసు. 40 ఏళ్ళు మోషేతో పాటు అరణ్యంలో యాత్ర చేసినప్పుడు ఎలా బ్రతికాడో తెలుసు. ఇప్పుడు కనానులోకి వచ్చి అడుగు పెట్టేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో సంవత్సరాల ప్రయాణం కదా యెహోషువది. ఆ ప్రయాణములో చివరికి అతను తీసుకున్న ఒక గొప్ప తీర్మానం మీరు జాగ్రత్తగా వినాలి. ఇదే మన వాగ్దానపు చివరి సందేశం. వచ్చే ఆదివారం నుంచి వేరే సంగతులు మనం వినబోతున్నాం. మన వాగ్దాన చివరి సందేశం ఇదే. జాగ్రత్తగా గమనించండి. ముగింపుకు వచ్చేసాడు. ఆ చివరి దినాల్లో ఒక చక్కటి తీర్మానాన్ని చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఆ తీర్మానం చేసేటప్పుడు ఆయన వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఒరే బాబు, మనమందరం ఒకప్పుడు మన పితరులు లేక మీ నాన్నలు లేక మీ తాతలందరూ ఐగుప్తులో బానిస బ్రతికిన వాళ్ళం మనమంతా. కానీ దేవుడు మనలను కనికరించి ఐగుప్తులో నుంచి విడిపించి తీసుకొని వస్తే కొందరు దేవుడిచ్చిన మార్గాన్ని త్రోసివేసుకొని ఈ మార్గంలో దేవునితో లేక మనతో పాటు ఇక్కడి వరకు రాలేక మధ్యలో అరణ్యంలో ఆకులు రాలినట్లుగా మన పితరులందరూ రాలిపోయారు చాలామంది. ఇప్పుడు మనం మాత్రమే కొద్ది మందిగా ఇక్కడికి వచ్చి చేరాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రోజులు ముగించబడుతున్నాయి. రేపో మరునాడు నేను కూడా కాలం చేసే దినం దగ్గరికి వచ్చేసింది. నాకు రోజులు ముగించబడుతున్నాయి. ఈ చివరి దినాల్లో ఎందుకో మీకు ఒక చక్కని మాట చెప్పాలనిపిస్తుంది నాకు. ఏమనంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆ మాట జాగ్రత్తగా నేను చదువుతాను, వినండి. మీరందరూ కూడా చదువుకోండి. 14 వాక్యం, 24, 14, 15. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి అన్నాడు. ఆ 15వ వాక్యంలో మీరు చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని ఒకవేళ మీకు అనిపిస్తే మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా? అమోరీల దేశంలో ఇప్పుడు మీరు నివసిస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళ దేవతలను సేవిస్తారో మీరే కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళందరితో చెప్తాడు ఏమని, మనందరం ఐగుప్తులో ఉన్నప్పుడు మన పితరులు కొంతమంది ఐగుప్తు సంబంధమైన దేవతలను పూజించారు. సరే, అక్కడి నుంచి యాత్ర ప్రారంభించి వచ్చేసాం కదా, ఇప్పుడు నది దాటాం, ఇప్పుడు కనానులో అడుగు పెట్టేసాం మనమందరం. ఇప్పుడు ఇక్కడ అమోరీయులు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఉన్నారు కనుక ఈ అమోరీయులు ఆరాధిస్తున్న దేవతలను సేవిస్తారా, లేక మీ పితరులు నది అద్దరిని విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేవతలను సేవిస్తారా? మీరు ఎవరిని సేవించుకున్నా మీ ఇష్టం, మీరు ఏ దేవతను సేవించుకున్నా మీ ఇష్టం. నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. కానీ నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. అవేంటంటే, ఇప్పుడు యెహోషువ తన కుటుంబం అంతా ఎవరిని సేవిస్తున్నారు? యెహోవాను సేవిస్తున్నారు.
ఇప్పుడు ఈయన యెహోవాను సేవిస్తున్నాడు గనుక తనతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా యెహోవానే సేవించమని బలవంతం చేశాడా? గట్టిగా చెప్పాలి, బలవంతం చేయలా. ఎవరి స్వేచ్ఛకు వారిని వదిలేశాడు. ఎవరు ఇష్టదైవమును వారు ఆరాధించుకోండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకండి మీరు. లేదా నాతో పాటు మీరు కూడా యెహోవాను సేవిస్తాను అంటారా? ఖచ్చితంగా సేవించండి. లేదా మేము వాటినే సేవిస్తామంటారా? మీ ఇష్టం అది. నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. కానీ నేను నా ఇంటి వారందరూ మాత్రం యెహోవాను సేవిస్తాము. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఏంటంటే అప్పటికి యెహోషువ వయసు ఎంత? 110 సంవత్సరాలు. ముందు చెప్పానుగా, గుర్తులేదా? గుర్తులేదు. చెప్పాగా, ఫస్ట్ చెప్పలేదా? మరి గుర్తు లేకపోతే ఎట్టా? ఇన్ని సంవత్సరాలు పప్పు కూరలు ఎంత వేయాలో ఉప్పు తెలుసు, కానీ యెహోషువ వయసు తెలియదు. వేనండి, జాగ్రత్తగా నండి. ఎంత వయసు ఎంత? గట్టిగా 110 సంవత్సరాలు. 110 సంవత్సరాల వయసు కలిగిన యెహోషువ ఇంచుమించు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరితో నడిచాడు? మోషేతో నడిచాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరిని సేవించాడు? యెహోవానే సేవించాడు. ఇక రెండవ ఆరాధన యెహోషువకు తెలీదు. రెండవ ఆరాధన ఎట్లా ఉంటుందో కూడా, అంటే ఐగుప్తు దేశంలో లేక అరణ్యంలో తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ చేసిన ఆరాధనలు, వేసిన వేషాలన్నీ యెహోషువ కనులారా చూశాడు. కానీ ఇక్కడ ప్రత్యేకించి 110 సంవత్సరాల వయసులో తను చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు ఎవరినైనా సేవించండి కానీ నేను మాత్రం యెహోవానే సేవిస్తాను. ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇది సుదీర్ఘకాలపు నా అన్వేషణ. ఎన్ని సంవత్సరాలు? 110 సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పుడు నాకు. మంత ఇంత ఒక 12, 13, ఒక 15 సంవత్సరాల వయసు వరకు ఊహ తెలియక, అది ఇది మంచి చెడు తెలియకుండా పోయినా, ఇంచుమించు ఒక 95 సంవత్సరాల నుండి నేను దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను మించిన ఆరాధ్య దైవము లేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు యెహోషువ ఆ మాట మొండిగా తీర్మానం చేసి చెప్పట్లేదు. యెహోషువ ఆ మాట గుడ్డిగా చెప్పట్లేదు. ఎన్నో సంవత్సరాల తన అన్వేషణలో తేలిన ఫలితాన్ని చెప్తున్నాడు. ఏమని? నేను నా దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఎందుకని? నాతో పాటు వచ్చిన అనేక మంది రకరకాల ఆరాధనలు చేశారు. ఇప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన వాళ్ళకి తెలియక బలవంతం చేస్తుంటారు. యేసు ప్రభు నమ్ముకో నమ్ముకో నమ్ముకో. నువ్వు ఎంత బలవంతం చేసినా ఆ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్ముడు యేసు దేవుడని ఒప్పించకపోతే నువ్వు చేసిన ప్రయాసంతా వ్యర్థమైపోతుందిగా. ఇప్పుడు యెహోషువకు ఆ సంగతి తెలుసు. కానీ తను చేసిన ఒక మంచి పని ఏంటంటే, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అన్నాడా. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు చదవని 16వ వాక్యంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి, యెహోవాను ఒకవేళ మేము విసర్జిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాము అన్నారు. అందరూ చెప్పండి ఈ మాట. యెహోవాను మేము విడిచిపెట్టేస్తే, యెహోవాను మేము మర్చిపోతే, యెహోవాను ఒకవేళ మేము విసర్జిస్తే శాపగ్రస్తులం అయిపోతాం. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోషువ వారిని బలవంతంగా ఒప్పించాడా? ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒప్పుకున్నారా? జాగ్రత్తగా చెప్పాలి. ఎవరికి వారు స్వచ్ఛందంగా చెప్పారు ఈ మాట. అందుకనే ఈ రోజున చాలామంది మన సహోదరులు చాలామంది క్రైస్తవుల మీద మోపే ఒక నెపం ఏంటంటే, వీళ్ళు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. నువ్వు బలవంతం చేయొద్దు, ఎవరిని బలవంతం చేయొద్దు. నువ్వు యెహోవాను సేవించు. యెహోషువ చేసిన ఆ తీర్మానం ప్రజలందరినీ దేవుని వైపు తిరిగేలా చేసింది. ఇప్పుడు యెహోషువ వెళ్ళి వ్యక్తిగతంగా చెప్పాడా? బలవంతం చేశాడా? ఎవరిని బలవంతం చేయలేదు. తను బ్రతికిన ఆ బ్రతుకు, వారి మధ్యలో తను బ్రతికిన ఆ బ్రతుకు
వారి మధ్యలో తను తీసుకున్నటువంటి ఆ గొప్ప తీర్మానం యెహోషువను బట్టి సమస్త ప్రజలు దేవుని అంగీకరించేటట్లుగా చేసింది. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనందరి జీవితాలలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి తీర్మానము తీసుకోవలసిన సమయం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. లోకానికి వేరుగా, లోక నటనకు వేరుగా, లోక పోకడకు వేరుగా, లోకాన్ని విడిచి లోకాధిపతిని, మనందరికి సృష్టికర్త అయిన మన దేవుని వైపు తిరిగి ఆయనను మాత్రం సేవిస్తూ గణపరచవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీవి తీర్మానముతో దేవుని కొరకు నిలవగలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పాలి. ఏమంటే ఇప్పుడు మందిరంలో కూర్చొని పాటలు పాడి చప్పట్లు కొట్టమంటే బాగానే కొడుతున్నావు. ఒకరోజు వస్తుంది దేవుని కొరకు నువ్వు నిలిచి ఉండాల్సిన సమయం. అది కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో నువ్వు దేవుని కొరకు ప్రత్యేకపరచబడవలసిన సమయాలు వస్తాయి. ఆ సమయాల్లో ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పు, నిలిచి ఉండాల్సిందే. ఇదే మాట యెహోషువ చెప్తూ అంటాడు, అయ్యా ఇప్పుడు నా రోజులు ముగించబడుతున్నాయి, నేను అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీ అందరినీ కూడా మీరు ఏం చేసుకుంటారో కూడా మీ నిర్ణయానికి మిమ్మల్ని వదిలేయకుండా, మీ నిర్ణయంలో మిమ్మల్ని చచ్చిపోండిరా అని చెప్పకుండా చెప్పవలసిన బాధ్యత ఒకటి నాకుంది. ఆ 14వ వాక్యంలో అంటాడు, మీరు యెహోవానే సేవించండి అని. ఆ తర్వాత అంటాడు, మీరు ఎవరిని సేవించినా సేవించుకోండి, నేను మాత్రం యెహోవానే సేవిస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించా. ప్రజలందరికీ వారి స్వేచ్ఛకు వారిని విడిచిపెట్టేశాడు. చెప్పండి ఈ మాట. కానీ తన కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నేనును. మరి వాళ్ళ ఆవిడ ఒప్పుకుందా? జాగ్రత్తగా వినాలి. వాళ్ళ ఆవిడ ఒప్పుకుందా? పిల్లలు ఒప్పుకున్నారా? లేక తన ఇంట్లో ఉన్న తన కుటుంబీకులు అందరూ ఒప్పుకున్నట్లేనా? ఒప్పుకున్నారో లేదో తను చేసిన తీర్మానమే చెప్తుంది కదా. ఎంతో ధైర్యంగా చెప్తూ అంటాడు, ప్రజలారా మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తాము. ఏమిటి సంగతి అంటే, నేను నా ఇంటి వారందరం ఇప్పుడు ఒకే బాటలో నిలిచి ఉన్నాం. స్తోత్రం, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని అనవసరమైనటువంటి వాదనలు, కొన్ని అనవసరమైన వాదనలు రేపుతుంటారు.
లోకపు పోకడ కుటుంబాలలో నశించునుగాక. గట్టిగా చెప్పాలి అందరూ. ఏమిటి లోకపు పోకడంటే? ఎవరి స్వేచ్ఛ వారిదేనండి, ఎవరి ఇష్టం వారిదేనండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి ఇక కుటుంబాలు ఎందుకో, ఈ వ్యవస్థ ఎందుకో? జాగ్రత్త. మన కుటుంబం అంతా ఒకే మాట మీద నిలిచి ఉండాలి. మన కుటుంబం అంతా ఒకే బాటలో నిలిచి ఉండాలి. తద్వారా జరుగుతుంది ఏంటంటే, అలా యెహోషువ తీర్మానం చేసిన తర్వాత ఆ వెనక భార్య, నువ్వు వెళ్తే వెళ్ళులే, నేను రాను అంటే మిగిలిన వాళ్ళందరూ యేసును ఆరాధిస్తామని వెంటబడి వచ్చేవాళ్ళ? మాట్లాడాలి. వస్తారా? ఖచ్చితంగా రారు. ఖచ్చితంగా రారు. ఎందుకు రారు? అరే మాయే, ముందు అత్తను తీసుకురా తర్వాత చూద్దాం అంటారు. ముందు ఆమెను తీసుకురా తర్వాత చూద్దాం, ముందు పిల్లలను తీసుకురా తర్వాత చూద్దాం అంటారు. ప్రజలతో ఆ మాట అనిపించుకోకుండా తన కుటుంబం అంతటిని ఏకతాటి మీద నిలబెట్టాడు యెహోషువ. స్తోత్రం చెప్పు గట్టిగా. గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. నేనేమంటానంటే, ఇప్పటి మగోడు కాదు, అప్పటి మగోడు మొనగాడు యెహోషువ. స్తోత్రం. ఇప్పుడు మగోడికి ఇంట్లో కనీసం నిన్నగాక మొన్న పుట్టిన పిల్లోడికి వాడి ఇష్టం నెరవేర్చకపోతే కొంప కొల్లేరు చేస్తుంటే ఎవడికాడు దండం పెట్టిన, ఆయన ఎందుకు వచ్చిన గోలరా బాబు, ఈ దరిద్రాలైన ఎందుకు కొంపలో అని ఎవడికి నచ్చింది వాడు చేసుకుంటూ పోతారు నాయన అనుకుని కూర్చొని. కానీ యెహోషువ అలాంటి వాడు కాదు. కుటుంబం అంతటిని ఒకే తాటి మీద నిలబెట్టాడు. స్తోత్రం. నాకు ఆ చరిత్ర చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, వాళ్ళు ఎవ్వరు పర్మిషన్ లేకుండా సమాజం ముందుకు వచ్చి ధైర్యంగా మాటిస్తున్నాడు. ఏమని? నేను నా కుటుంబం. చెప్పండి ఈ మాట. నేను నా కుటుంబం. ఈ రోజున మన కుటుంబాన్ని గురించి ఇంత ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగేటట్లు మనం బ్రతకగలుగుతున్నామా? ఒకవేళ నువ్వు భార్యవైతే భర్త పిల్లల గురించి, ఒకవేళ నువ్వు భర్తవైతే భార్య పిల్లల గురించి, ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే పిల్లల గురించి, పిల్లలైతే తల్లిదండ్రుల గురించి, మన కుటుంబాలను గురించి ఇట్టి సాక్ష్యము చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా అని ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళకే ఎక్కడో ఒక చోట ఒక చిన్న అరమరిక కనబడుతుంది కదా. ఈ అరమరికలన్నీ నా దేవుడు తొలగించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అరమరికలు దేవుడు పూర్తిగా తొలగించాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో రాకడ వరకు నిలిచి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పండి, సమాజం దగ్గరికి వెళ్ళేటప్పుడేమో మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అన్నాడు. కానీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి నేను నా కుటుంబం అంతా మాత్రం యెహోవానే సేవిస్తాం. ఆమేన్. అంటే యెహోషువ మాటే ఆ ఇంట్లో ఫైనల్ జడ్జిమెంట్. ఇక రెండో మాట లేదు. నువ్వు ఎవరిని ఆరాధిస్తావయ్యా, మేము కూడా వారిని వెంబడిస్తాం. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు, మేము కూడా అప్పుడే ప్రార్థన చేస్తాం. ఆ విధమైన ఒక నడవడికి, ఒక నడిపింపు మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు ఆ చరిత్ర చదువుతున్నప్పుడల్లా ప్రభు నాతోనే మాట్లాడేడేమో అనిపించింది నాకు. నేను కూడా కొన్ని తీర్మానాలు చేసుకున్నాను దేవుని దగ్గర. యెహోషువ చరిత్ర చూస్తున్నప్పుడు ఎంత చక్కటి ప్రవర్తనతో తన కుటుంబాన్ని దేవుని కొరకు నిలబెట్టుకోగలిగాడు కదా. ఈ రోజున మనందరి ఆధ్యాత్మిక జీవితాలలో కూడా మన కుటుంబాలను గురించిన ఒక బాధ్యత తప్పక నీకు నాకు నా దేవుడు దయచేయునుగాక. సరే, అందరూ చేయెత్తి గట్టిగా ఆమేన్ చెప్పు. సంతోషంగా స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు హల్లెలూయా. మనందరి కుటుంబాలకి దేవుని యొక్క నడిపింపు, దేవుని గురించిన ఒక తీర్మానాన్ని దేవుడు కలుగు చేయాలి. యెహోషువ అదే తీర్మానాన్ని చేస్తున్నాడు. ఆ మాటే చెబుతున్నాడు. మీరు ఎట్లాగైనా పోండి, నా కుటుంబం మాత్రం ఒక్క మాట మీద నిలిచి ఉంటాం. నా కుటుంబం మాత్రం ఒకే ఆలోచనతో నిలిచి ఉంటాం. నేను ఎందుకో నమ్ముతున్నాను, ఈ మాట మీరు వింటున్నప్పుడు మీ హృదయంలో మీరు ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. మరుసటి ఆదివారం కుటుంబం అంతా ఇక్కడ కనబడబోతుంది. నమ్మితే చేయెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ కుటుంబం అంతా ఇక్కడ కనబడబోతుంది. నా దేవుడు తప్పక ఈ కార్యాలు చేస్తాడు, చేసి తీరుతాడు. ఆయన నువ్వు చేసే తీర్మానం నీ కుటుంబం అంతటిని దేవునిలో నిలిపి ఉంచుతుంది కదా.
నువ్వు చేసే తీర్మానం నీ పిల్లలందరినీ దేవునిలో నిలిపి ఉంచుతుంది కదా. నువ్వు చేసే తీర్మానం నిన్ను బట్టి నీ చుట్టుప్రక్కల వాళ్ళందరినీ దేవుని వైపు ఆకర్షిస్తుంది కదా. ఇటు ఉన్నతమైన ఆలోచన విధానాన్ని నీకు నాకు నా దేవుడు దయచేయాలి. ఆ ఉన్నతమైన విలువలతో కూడిన భక్తి మన బ్రతుకులకు దేవుడు నేర్పించాలి. ఆమేన్. గట్టిగా చెప్పు. ఇప్పుడు మనం చేసే పొరపాటు ఎక్కడ అంటే, లోకమంతా ఏ పోకడలో పోతుందో మనం కూడా మాట్లాడాలి. అదే పోకడలో వెళ్ళిపోతాం. అందరూ ఒక పోకడలో వెళ్ళిపోతున్నారండి, నేను కూడా అదే పోకడలో వెళ్ళిపోతానండి. నువ్వు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలిగా, దాన్ని అక్కడ నువ్వు ఆపాలిగా. మీకు సరదాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దానియేలుని బబులోనుకు తీసుకొచ్చారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురిని బబులోనుకు తీసుకొచ్చారు. అక్కడ రాజు వీళ్ళందరూ తినడానికి ఒక మంచి రాజు తినే భోజనాన్ని సిద్ధం చేసి, శుభ్రంగా వీళ్ళు తెలివి కలిగిన వాళ్ళరా వీళ్ళందరూ, నేను తినే భోజనం పెట్టి మేపండి వీళ్ళని, వీళ్ళతో మనకు చాలా పని ఉంది, మన దేశంలో వీళ్ళ వల్ల బోలెడన్ని పనులు చేసుకోవాలి మనం అని రాజుగారు ఆ దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కూడా వాళ్ళతో పెట్టి అందరికీ ఒకే భోజనాన్ని పెట్టిస్తున్నాడు. ఒకరోజు దానియేలు ఈ భోజనం పెట్టేవాడిని పిలిచాయా, నేను ఇవి తిననండి, నాకు ఏదన్నా వేరే భోజనం ఉంటే కాస్త పెడతారా అని అడిగాడు. అతను అన్నాడు, ఇది రాజుగారు నిర్ణయించిన భోజనమయ్యా, ఒకవేళ నువ్వు కానీ తినకపోతే నీ ముఖం బక్కజిక్కిపోయింది అనుకో, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చూసి నన్ను తిడతాడు, నువ్వు సరిగ్గా పెట్టలేదురా, చూసుకోలేదని, నా వల్ల కాదు, నువ్వు ఖచ్చితంగా ఇది తినాల్సిందే అన్నాడు. అప్పుడు దానియేలు అతనితో అంటున్న ఒక చక్కని మాట ఏంటంటే, ఇది తిని నన్ను నేను అపవిత్రపరుచుకోలేను అంటాడు. చెప్పండి ఈ మాట ఒకసారి. ఇది తిని నన్ను నేను అపవిత్రపరుచుకోలేను. రాజుగారు తినే భోజనమే తింటేనే మీ ముఖాలు ప్రకాశిస్తాయి, అప్పుడే రాజు మిమ్మల్ని చూసి సంతోషపడతాడు, లేకపోతే నన్ను తిడతాడు అంటాడు ఇతను. అప్పుడు దానియేలు ఏమనాలి, దొరికిందిలే ఛాన్సు, రాజుగారు తినే బోవు దొరికిందిరా ఇవాళ అని అనుకొని సంతోషంగా పరుగులెత్తవలసిన వాడు తను చేసిన ఒక తీర్మానం ఏంటంటే, ఈ అనవసరమైనవి తిని అనవసరమైనవి తాగి నన్ను నేను, చెప్పాలందరూ, నన్ను నేను అపవిత్రపరుచుకోలేను. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయండి, పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈయన ఇక్కడేమో మందిరంలో యమ కొడతాడు చప్పట్లు, ఎగుడుతాడు పెద్ద. పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళతో చిందేస్తున్నాడు. ఏమైందిరా, అందరూ తాగుతుంటే నేను కూడా ఒక సొక్కేశాను పాస్టర్ గారు, నీ గొంతులో ఏండ్రం పోయా. అందరూ వేస్తుంటే చెప్పు, అందరూ తాగుతున్నారని నేను కూడా ఒక సొక్కేశానండి, ఏండ్రం తాగపోయా, దరిద్రం వదిలిపోద్ది ఒకసారి. లోకమంతా పోతున్న పోకడలో వెళ్ళి నిన్ను నువ్వు ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నావు? దానియేలు దగ్గరికి ద్రాక్షరసం తీసుకొచ్చి వాడు అంటాడు, ఒరే బాబా తాగురా, ఇది రాజుగారిది, ఫారిన్ది, ఇక్కడది కాదు, తాగు అంటే, ఇది తాగి నన్ను నేను, చెప్పండి, నన్ను నేను అపవిత్రపరుచుకోను. ఆ తాగితే ఏముందలేండి, తాగితే ఏముందలే కాదు, నువ్వు అపవిత్రమవుతావు. ఏమవుతావు? నువ్వు అపవిత్రమైతే నీ దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు శిలువ మరణం పొందడానికి ముందు గెత్సెమనెలో గుండెలు బాదుకొని ఏడ్చిన ఒక బలమైన కారణం ఏంటో చెప్పనా? నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా అని ఎందుకు ఏడ్చాడు యేసు ప్రభు? శిలువ మరణం పొందలేక కాదు, చావడం ఇష్టం లేక కాదు. ఒకవేళ నేను శిలువ మరణం పొందవలసి వస్తే లోక పాపమంతా తీసుకొచ్చి ఇప్పుడు నా నెత్తి మీద మోపుతారు. ఇప్పుడు నా మీద పాపం మోపబడితే నా తండ్రి నన్ను విడిచిపెట్టేస్తాడేమో. ఈ పాపం మూలంగా నా తండ్రికి నాకు మధ్యలో ఈ ఎడబాటు నేను తట్టుకోలేను. నా తండ్రి నన్ను విడిచిపెట్టకూడదంటే నా మీద ఈ పాపం మోపబడకూడదు కదా. అందుకే కదా చివరిలో ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటారు, నా దేవా నన్నెందుకు విడిచిపెట్టేశావు? మరి విడిచిపెట్టక పాపం మోపబడిన వాడిని పట్టుకొని ఉండలేడు కదా ఆయన. ఆ ఒక్క క్షణపు ఎడబాటును కూడా యేసయ్య తట్టుకోలేకపోయాడండి. స్తోత్రం చెప్పు.
ఆ ఒక్క క్షణము తండ్రికి దూరంగా బ్రతికే ఎడబాటును కూడా తట్టుకోలేకపోయాడు. కనీసం నీకు ఒంట్లో ఈ భయమన్నా ఉందా? కనీసం నీకు ఒంట్లో ఈ ఆలోచన ఉందా? నీకు బుర్రలో ఈ ఆలోచన ఎప్పుడన్నా మెదులుతుందా? ఒకసారి మీరు దానియేలు గురించి ఆ మాట చూడండి. ఏమంటాడు దానియేలు? తాను అపవిత్రుడను కాకుండునట్లు. 8వ వాక్యం చూడు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అవి ద్రాక్షరసం తాగితే, రాజు తినే భోజనం తింటే ఏమవుతాను నేను? అందరూ చెప్పాలి. అందరూ చేస్తున్నదేగా అది. నా వైపు చూడండి, అందరూ చేస్తున్నదేగా. దానియేలు ఒక్కడనే క్రొత్తగా చేయమనట్లేదుగా. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నడిచిన మార్గమే కాదు, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ చేస్తున్న పనే కాదు అని అనుకొని, ఏమందరూ 4 రోజులు కళ్ళు మూసుకుంటూ పోయే దేవుడు క్షమాపణ గుణం కలిగినాడు, క్షమించేస్తాడు కదా అని అనుకొని దానియేలు దానిలో దిగడానికి ఇష్టపడలేదు. ఒకటే మాట ఏంటంటే, దీని మూలముగా నన్ను నేను అపవిత్రపరుచుకొనకుండా కాపాడుకోవాలనుకుంటున్నాను. మరి ఈరోజున ఎంతమందికి ఉంది తీర్మానం? మీరు ఏమైనా చేసుకోండిరా, నాకు అనవసరం, నేను మాత్రం నా దేవుని కొరకు నిలబడతాను. స్తోత్రం చెప్పు. నేను మాత్రం నా దేవుని కొరకు నిలబడతాను, నా ప్రభు కొరకే నిలబడతాను. నేను మీలాగా నేను అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళను, కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ప్రత్యేకించి తన కొరకు తాను ఒక గీత గీసుకొని ఆ గీతలో నిలిచి ఉన్నాడు. ఇలాంటి ఒక తీర్మానాన్ని నా దేవుడు మనందరికీ దయచేయునుగాక. నమ్మితే అందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా మనందరి ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? యెహోషువ వలె, దానియేలు వలె ఒక ప్రత్యేకమైన జీవితము కలిగి బ్రతకాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. అర్థమైతే 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా చెప్పు, గట్టిగా చెప్పు హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, ఇంకొక మాట. అబ్రహాము మనందరికీ బాగా తెలుసు కదా. అబ్రహాం గారి తండ్రి గారి పేరేంటి? అబ్రహాము వాళ్ళ యొక్క నాన్నగారి పేరేంటి? అసలు అబ్రహం పేరు తెలుసుకోవడమే చాలా ఎక్కువరా బాబా, మళ్ళీ వాళ్ళ నాన్న దాకా వెళ్ళేవు అన్నాడు. చూస్తున్నారు మీరు నన్ను. వాళ్ళ నాన్న పేరేంటి? తెరహు. చెప్పండి అందరూ, స్పష్టంగా చెప్పు. తెరహు. వాళ్ళ నాన్న పేరు తెరహు. ఆయన బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునేవాడు, అది వాళ్ళ వృత్తి. ఆ తర్వాత దేవుడు అబ్రహామును అక్కడి నుంచి బయటికి రమ్మని పిలిస్తే మెసొపొతామియా నుంచి ఆయన వచ్చి, దేవుడు ప్రత్యక్షమే నేను నీకు దేవుడుగా ఉంటానని నువ్వు నన్ను వెంబడించమంటే అబ్రహాం పూర్తిగా వాటిని అన్నిటినీ విడిచేసి దేవుని కొరకు నిలబడ్డాడు. స్తోత్రం. ఒక్కడే అబ్రహాం, ఒక్కడే. తన పూర్వీకులందరూ దేన్ని అనుసరించారో దాన్ని ప్రక్కన పెట్టేసి నా తరములోనైనా ఒక ప్రత్యేకతను చూపించాలి అని దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు. ఆమేన్. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. సరే, విగ్రహారాధన ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మన క్రైస్తవ సంఘాలలోనే మా పూర్వీకులందరూనండి ఈస్టర్ పండుగ వస్తే సమాధులకి చెప్పు పూజ చేశారండి, సమాధులకు సున్నం కొట్టారండి. నేనంటాను, మరి నీ తరం దాన్ని బ్రేక్ చేయాలిగా, నీ తరం దాన్ని ఆపాలిగా.
సమాధులకు వెళ్ళి దండం పెట్టుకోమని ఎవడు చెప్పాడు నీకు? అంతకీ ఇష్టమైతే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళి చూసుకొని కాసేపు ఏడుచుకొని రా, ప్రేమ ఉంటే. సమాధులకు సున్నం కొట్టి దండం పెట్టుకొని దానికి పూజ చేసి పూలు జల్లి ఎన్ని చేయాల్సినంత అవసరం లేదు. కారణం ఏమిటంటే ఇదంతా ఒకప్పుడు చేశారు కొంతమంది, కానీ ఇప్పుడు నీ తరము దాన్ని ఏం చేయాలి? ఆపాలి. ఆచారాన్ని ఆపాలి. నీ తరము దాన్ని బ్రేక్ చేయాలి. మా నాన్నగారండి పలానా పని చేశాడండి, నేను కూడా అదే పని చేసుకుంటానండి అని అబ్రాహాం అన్నాడు దేవునితో. అలా నువ్వు రా, నన్ను వెంబడించు, నేను ఆశీర్వదిస్తానంటే పూర్తిగా వదిలేసి తన తరం ఒక క్రొత్త మార్గాన్ని చూసింది. ఆమేన్. ఒక క్రొత్త మార్గంలో నిలబడ్డాడు అబ్రహాం. ఎప్పుడైతే క్రొత్త మార్గంలో నిలబడ్డాడో అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తే నలుదిక్కుల ఆశీర్వాదం. చెప్పండి అందరూ. మీరు బైబిల్లో తర్వాత చదువుకోండి. అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించెను. స్తోత్రం. ఎందుకో తన పాత తరము చేసిన అలవాట్లకి ఏం చేశాడు? బ్రేక్ వేసాడు. పూర్తిగా వాటిని అక్కడ ఆపేశాడు. అవన్నీ చేయడం తప్పని నేను చెప్పను. వాళ్ళు ఏం చేసుకున్నారో చేసుకొని వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు ఒక నూతన మార్గాన్ని దేవుని కొరకు నువ్వు ఏర్పరచాలి కదా. దేవుని కొరకు ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి కదా. నా ప్రియ దేవుని సంఘమా, దానియేలు మనకు నేర్పిస్తున్న ఒక చక్కని పాఠం ఏంటంటే, అందరూ చేస్తున్నదే కదా నేను కూడా చేస్తే ఏమైంది అనుకోలేదు. అబ్రహాం మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నా కుటుంబీకులు ఒకప్పుడు ఏం చేశారో దాన్ని ఇప్పుడు నేను చేయను. నేను ఒక నూతన మార్గాన్ని ఎంచుకున్నాను నా దేవుని కోసం. ఈ రోజున మరి నీలో ఈ తీర్మానం ఎక్కడ కనబడుతుంది? దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన అనుభవం నీ జీవితంలో ఎక్కడ కనబడుతుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లోకపు పోకడతో కొట్టుకొని వెళ్ళిపోతున్నావా? లోకానికి ఎదురీదుతూ దేవుని కొరకు నిలిచి ఉండగలుగుతున్నావా? స్తోత్రం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. దానికి ముందు ఏం చెప్పారు ఆయన? నీ తండ్రి ఇంటిని. ఆ మాట అందరూ స్పష్టంగా 1వ వాక్యం నేను చదవండి. మరలా చదువు తల్లి. యెహోవా చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఇప్పుడు అమ్మ నన్ను వదిలేయమనే కోడళ్ళు ఉన్నారే, కోడళ్ళు వాడిని కొంపలో నుంచి బయటికి తెచ్చి వేరు కాపురం పెట్టాలంటే ఇది చూపిస్తున్నారట. వాళ్ళు తెలివి తగలడా. ఇది చూపిస్తున్నారు. ఏమని? నీ బంధువుల యొద్ద నుండి. ఏం చెప్పాడు దేవుడు? చూడు ఒకసారి చదువు తల్లి. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రా. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఎక్కడికి రావాలి? నేను నీకు చూపించే చోటుకి రా. ఎక్కడి నుంచి? బంధువుల దగ్గర నుంచి రా, తండ్రి ఇంటి నుంచి రా, నీ దేశము నుండి కూడా రా బయటికి. అంటే ఊర్లో ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇంకో దేశానికి వెళ్ళి నివసించమని కాదు దాని అర్థం. అది కాదు. అక్కడ ఉన్న నీ అలవాట్లు ఉన్నాయే వాటన్నిటినీ విడిచిపెట్టు. నీ బంధువులు నిర్ణయించిన అలవాట్లునే ప్రక్కన పెట్టు. రక్త సంబంధులు నియమించిన అలవాట్లునే ప్రక్కన పెట్టు. వాటన్నిటిని ప్రక్కన పెట్టి చక్కగా దేవుని కొరకు నీవు నిలబడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? నోవహు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. ఒక్కడైనా మారు మనసు పొందాడా? చెప్పాలి. పొందల. ఎంతమంది మారు మనసు పొందారు ఆ రోజు? 8 మంది.
నోవాహు తాతల మా అమ్మ, ఆ తర్వాత కొడుకులు, కోడలు, వాళ్ళొక 6, వీళ్ళొక 2, ఒక 8 మంది ఇప్పుడు వాళ్ళలో కూర్చున్నారు. 120 సంవత్సరాలు ఇంటింటికి తిరిగి వరే దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడట. జలప్రళయం వస్తే ఇదంతా మునిగిపోద్దట, నీళ్ళట, భూమి అట, మనం మునిగిపోయి చచ్చిపోతామట్రా అని చెప్తే ఒక్కడు నమ్మల. ఎందుకంటే అప్పుడు దాకా పెద్దగా కుండపోత వర్షం పడిన దాఖలాలు కూడా లేవు కదా. అసలు వర్షం అంటే ఏంటి, నీళ్ళు రావడం ఏంటి, మునిగిపోవడం ఏంటి, ఎవరికి ఏం తెలీదు. 120 సంవత్సరాల పాటు నోవాహు ప్రకటించినా కూడా ఎవ్వరు వినలేదు. కానీ నోవాహు ఏం చేశాడో తెలుసా? మీరు విన్నా వినకపోయినా నా కుటుంబ రక్షణ కొరకు నేను ఒక ఓడను కట్టుకుంటాను అని కట్టాడా లేదా? గట్టిగా చెప్ప. ఒక్కడ కూడా రావట్లేదులే, నేను ఈ ఓడను కట్టాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడా? అలా ఏమనుకున్నాడు? నా కుటుంబమైనా కాపాడబడుతుంది కదా. స్తోత్రం. వాళ్ళు ఎట్లాగైనా సావనే, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాను నేను. వాడు వింటాడా? వింటాడు. వినకపోతే వెనకపోయాడు, పాని సావని. వాడు కర్మ, వాడు రేపమప్ప వాడిని దేవుడు దర్శిస్తే వాడే వింటాడు. తిన్నగా వచ్చి వాళ్ళలో కూర్చున్నాడు. వాడ తలుపులు ఒకవేళ నోవాహుగా నేస్తే మాటికి తీస్తాడేమోనని దేవుడు వచ్చి తలుపేసాడు. దేనికి? వాడెవరిది? నోవాహు తాత వాడ. ఇప్పుడు ఈయన వాళ్ళలో ఈయన ఇష్టం, ఎవరినైనా ఎక్కించుకోవచ్చు, ఎవరినైనా దించుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? నీ వాడ నీ ఇష్టం కాదురా, నా ఇష్టం, నేను తాళం వేస్తానని గట్టిగా తోలిపేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కడు వచ్చి, బాబాయ్ అరే నువ్వు వాడు కట్టేటప్పుడు ఆ చెక్కలు కొనుక్కొచ్చింది నేనేరా. తాళం చెప్పు. నా దగ్గర లేదురా కొడుకా. ఇదిగో మా ముసలిది పాపం జలుబు చచ్చిపోతుంది ఆయాసం వచ్చి కొంచెం తలుపు తీరు ఆపలేక. ముసలిది చచ్చినా లేదు, పొడిచోడు చచ్చినా లేదు. దీనికి తలుపేసింది ఎవరు? దేవుడేసాడు. మరి ఏమిట్రా సంగతి అంటే, నేను మీకు చెప్పాను కదరా, దండం పెట్టి మొత్తుకొని చెప్పాను కదరా, జలప్రళయం వస్తుందట, భూమి నాశనం అయిపోతుందట. నాశనం నుంచి తప్పించబడాలంటే సంఘంలోకి వచ్చి చేరండ్రా, ఓడలోకి వచ్చి చేరండ్రా, ఇక్కడ భద్రపరచబడండ్రా, మీ కుటుంబాలు కాపాడబడతాయి అని బ్రతిమలాడి చెప్పాను కదరా. ఎవరు వినలేదు. మరి అప్పుడు చెప్పే వినలేదు, ఇప్పుడు సంగతి అని చెప్పు. నేను చేసేది ఏమి లేదురా, మీరు ఈత వస్తే కొట్టిన సేపు కొట్టు, కొట్టలేకపోతే చచ్చిపో. ఇక అంతకుమించి నేను చేయగలిగే దేవుడు సావు దాంట్లో వదిలేసాడు సైలెంట్గా. నాకు ఆ చరిత్ర చూస్తున్నప్పుడు నవ్వు అనిపించింది. ఏంటంటే పాపం నోవాహు, నవ్వు కాదులే బాధ అనిపించింది. ఏంటంటే నోవాహు నిన్నటిదాకా తనతో పాటు వాడ కట్టడానికి సహాయం చేసినాడో, లేక నిన్నటిదాకా తనతో పాటు చుట్టూ చేరి కబుర్లు చెప్పినాడో, వెళ్ళి సువార్త చెప్తుంటే హేళన చేసినాడో, వాళ్ళందరూ నాశనం అయిపోతుంటే నోవాహు గుండె ఎంత తరుక్కుపోయి ఉంటుందండి ఆ వాడలో. మరి బ్రతిమలాడి చెప్పాను కదరా, నీకు నా మాట వినకపోతేవి కదరా, ఇప్పుడు చూడరా ఏమైపోతుందో. ఎంత ఈరోజు నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సువార్త చెప్పడం నీ బాధ్యత, బలవంతం చేయడం కాదు. కానీ అదే సమయంలో నీ కుటుంబ రక్షణ కూడా నీ బాధ్యతే. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ కుటుంబానికి ఒక సెక్యూరిటీ, నీ కుటుంబానికి ఒక కాపుదల కలిగిన చోటును సిద్ధము చేయడము కూడా అది మన బాధ్యతే. ప్రియ దేవుని సంఘమా, ఒకవేళ లోకం విషయంలో నీ ప్రవర్తన ఎలాగైనా ఉండని, నీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి నీకు ఉండాల్సిన ఒక బాధ్యత ఏంటంటే, నేను నా కుటుంబం అంతా యెహోవాను మాత్రమే సేవిస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా చెప్పు, గట్టిగా చెప్పండి. సేవించెదము అని చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు నేను సేవించింది ఆయన్నే, ఇక మీదట సేవించబోతున్నది కూడా ఆయన్నే. ఎల్లకాలం ఒకవేళ నేను చచ్చిపోతానా, నా కొడుకు, వాడి పిల్లలు తరతరములు దేవుని మాత్రమే సేవిస్తున్నాము. తరతరములు దానిని కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ సేవించడము అనే మాటకి ఒక తర్జుమాలో ఉన్న అర్థం ఏంటంటే, దాసునిగా మారడం అట. చెప్పండి అందరూ.
దాసునిగా మారడం, ఆరాధించడం, లేక దేవుని కొరకు నిలబడ్డం. సేవించడం అనే మాట ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు నా దేవునికి ఒక దాసుడిగా మారిపోయాను. ఎంతకాలం ఇది? నేను బ్రతికినంతకాలం. నా తర్వాత నా పిల్లల తరతరములు వచ్చేంతకాలం మేము మా దేవునికి దాసులుగానే బ్రతుకుతాము. ఆ తీర్మానం యెహోషువ చేశాడండి. యెహోషువ చేసిన తీర్మానాన్ని విన్న ప్రజలందరూ వచ్చి యెహోషువతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము కూడా యెహోవానే సేవిస్తాము అన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో చెప్పనా? నీ కుటుంబము దేవుని కొరకు, నీ ఒక్క కుటుంబం ఇలా నిలబడితే నిన్ను బట్టి అనేకులు యెహోవాను ఆరాధించే ఆరాధికులుగా మార్చబడతారు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పు. నీవున్న ప్రాంతంలో నీ కుటుంబమే ఒక సువార్త. ఆమేన్. మీకు అర్థమైందా? నా కుటుంబమే ఒక సువార్త అని చెప్పండి అందరూ. గొనకుండా గట్టిగా చెప్పండి. నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు బ్రతికి చూపించు సువార్తలాగా. నీ కుటుంబమే నీ ప్రాంతానికి ఒక సువార్తగా మారాలి. నీ ప్రవర్తనే నీ ప్రాంతానికి ఒక సువార్తగా మారాలి. ఒక గొప్ప దైవజనుడు ఆయన దేవుని పరిచర్య చేసేటప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను త్రాగుబోతుగా తిరుగుబోతుగా బ్రతికిన కాలంలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు సేవ చేశారు, కానీ ఏ దైవజనుని ప్రసంగాలు నా జీవితాన్ని మార్చలేదు, కానీ ఆ దైవజనుల జీవితాలు నన్ను మార్చాయి అంటాడు. ప్రసంగం చేయలేని పని ఏం చేస్తుంది? మన సాక్ష్యం చేస్తుంది, మన జీవితం చేస్తుంది. ప్రసంగం చేయలేదు, కానీ మన జీవితం చేయగలదా పని? నీ తోటి వారి మధ్యలో నువ్వు అలా బ్రతికి చూపించు, ఖచ్చితంగా నీవే ఒక సువార్తగా మారతావు. అర్థమైతే స్తోత్రం చెప్పు. నీ మూలముగా అనేకులు యెహోవాను సేవించడానికి నువ్వు ఒక కారకుడిగా మార్చబడతావు. అందుకని మనందరూ చేయాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారందరూ యెహోవాను మాత్రమే సేవిస్తాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.